ప్రసాదంలో జరిగిన అపచారంపై నిజాలు నిగ్గు తేల్చి దోషులకు శిక్ష వేయాలని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా తిరుమలను ప్రక్షాళన చేసి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నరసరావుపేట శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఆదివారం విశ్వ హిందూ పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు ఏవీఆర్కే సత్యనారాయణ, జిల్లా మహిళా ప్రముఖ్ జేఎన్ రాజేశ్వరి, చేగు వెంకటేశ్వరరావు, ప్రసాదరావు, తాడువాయి శ్రీనివాసరావు, కొలిశెట్టి ప్రసాదరావు, కృష్ణకుమారి, శ్యామల, పద్మావతి, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. సభ్యులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కొలువబడే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అపచారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనతో హిందువుల హృదయాలు ముక్కలయ్యాయని అనడంలో అతిశయోక్తి లేదు. ముందుగా దేవాలయ వ్యవస్థలో అన్ని మతస్థుల్ని బహిష్కరిస్తే ప్రక్షాళన ప్రారంభమవుతుంది. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించి దోషులను శిక్షించాలని ఆ దేవదేవుని కోరుతున్నాం. బుధవారం సాయంత్రం 4:15 నుండి శ్రీ సీతారామస్వామి దేవస్థానం వద్ద నిరసన ప్రదర్శన గోవింద నామాలతో జరగనుంది. అందువల్ల భక్తులందరూ నిరసన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కోరారు. మనం 2-3 రోజులుగా ఈ యొక్క వివాదం, లడ్డు వివాదం అనేది చూస్తూనే ఉన్నాం. తిరుమలలో ఈ ఒక్క లడ్డు వివాదమే కాదు, మన యొక్క ఆహార విషయంలో కానీ, అంటే భోజనాల విషయంలో కావచ్చు, లేదా టికెట్ల విషయంలో కావచ్చు, అనేక విషయాలు వివాదాలకి దారితీస్తున్నాయి. దీనికి గల కారణాలు ఏంటి అని ఎదిగితే ప్రభుత్వాలు దీనికి కారణం. ప్రస్తుతానికి మనం లడ్డు వివాదం చూసినట్టయితే అది ఆవు నెయ్యితో తయారు చేసినటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రసాదం. అది ప్రపంచంలో ఏదైనా రుచికరమైన లడ్డు ఏదైనా ఉందంటే ఒక తిరుమల దేవస్థానంది. అలాంటి లడ్డూని వివాదాస్పదంగా చేశారు. ఇప్పటికే అనేక వివాదాల్లో తిరుపతి దేవస్థానం ఉంది. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా ఇది ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలన్నా లేకపోతే ఏం చేయాలని ఈ విధమైనటువంటి కుట్రలు చేస్తున్నారనేది మాకు సందేహం కలుగుతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలతో వీళ్ళు ఆడుకోవటం అనేది మేము నిజంగా బాధపడుతున్నటువంటి విషయం. నమో వెంకటేశాయ. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లోని మహిమాన్విత పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో జరిగిన అపచారం గురించి మన హిందూ బంధువులందరికీ తెలిసి ఉంటుంది. అయితే గత 2 రోజుల క్రితం మన ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి ప్రకటన మన హిందూ బంధువుల గుండెల్లో ముక్కలైన అనడానికి అందులో ఎటువంటి సందేహం లేదు. స్వామివారి గురించి, స్వామివారి ప్రసాదం గురించి ప్రపంచవ్యాప్తంగా అందరూ కొనియాడే విధంగా స్వామివారి ప్రసాదం ఇప్పుడు ప్రపంచం మొత్తం స్వామివారి ప్రసాదం గురించి మాట్లాడుకునే విధంగా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ప్రకటనలోని కొన్ని సారాంశంలోని విషయాలు మాట్లాడడానికి కూడా మాకు నోటు రావడం లేదు. కాబట్టి వెంటనే నిజాలు తేల్చి నిందితులను శిక్షించి సరైనటువంటి ప్రక్షాళన చర్యలు తీసుకొని తిరుమలలో గతంలో ఉన్నటువంటి మంచి పేరుని పోగొట్టకుండా మళ్ళీ ప్రక్షాళన దిశగా ప్రయత్నించాలని మేము మరీ కోరుతున్నాం. నమో వెంకటేశాయ. ఇటీవల వార్తల్లో, మీడియాలో అన్నీ వింటూ ఉన్నాము. అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము తిరుపతి. ప్రపంచంలో ఉన్నటువంటి 600 దేశాల్లో, సుమారు 500 దేశాల్లో మన వెంకటేశ్వర స్వామి విగ్రహాలు నెలకొల్పి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే అత్యంత పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో ప్రసాదం విషయంలో వచ్చినటువంటి వివాదము త్వరగా పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వము, న్యాయశాఖ కలిసి పనిచేసి ఆ దోషుల్ని శిక్షించవలసిందని ఏ ప్రభుత్వమైనా, ఎవరైనా, ఎంతటి నాయకులైనా కూడా